తమ్ముళ్ళు బావళ్ళు అందరూ వచ్చారు స్వామి. నేను ఒంటరిగా ఇక్కడ ఉండేందుకు వెళ్ళిపోతున్నాను స్వామి అంటాడు. నువ్వు వెళ్ళలేవురా. 11వ రోజో 21 రోజో వాళ్ళకి కనపడిగేదాకా నీకు శక్తినిస్తాను, కానీ నీకు తోడుగా ఈ రణభూమిలో నేనుంటాను. అదేమిటి స్వామి, నువ్వమ్మటం ఏమిటి రణభూమిలో? నువ్వు నాకు తోడుగా ఉంటావా? అవునురా. ఎందుకో తెలుసా? నువ్వు బతికున్నప్పుడు హరా 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 అన్నావు. నిన్నెట్టా వదిలిపెడతా నేను? పిచ్చివాడ, ఇక్కడే కాదు రణభూమిలో కూడా నీకు తోడుగా ఉంటాను రా అన్నాడు కదా. మరి అందుకు దేవి ఈ పుర్రిలు ఈ జటాలు వేసుకొని తిరుగుతున్నాను. నాకు ఎండి కొండ ఉంది, విష్ణుమూర్తికి బంగారపు కొండ ఉంటే నాకేం లేక కాదు అన్నాడంట. మరి ఏమి ఇవ్వగలం భగవంతుడికి? మన ఆస్తులు 7 ఎకరాలు ఇస్తే స్వామి తీసుకుంటాడా? ఈ భజన మన బాలాజీ చేసే సంకీర్తన. ఎక్కడ భజన జరిగినా వెళ్ళండి. 12 అయింది, 11 అయింది, 9 అయింది అంటాం కాదు. భజన ఎక్కడన్నా ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మీ పీఠంలో లఘువుగా పూజ చేసుకొని రావాలి. అష్టోత్తరాలు అన్ని చదివేస్తానంటే మరి ఇక్కడ ఎవరి కోసం పెట్టుకున్నారు ఈ దాత ఈ పూజ? వాళ్ళ చుట్టాల కోసమా? వాళ్ళ బంధువుల కోసమా? కాదు, స్వాములు వస్తారు అని కదా. మరి మనం అందరం కూడా ఇట్లాంటి